ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. అలర్జీ మరియు రైనైటిస్ సమస్యతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే ఇబ్బందులను ఎలా అధిగమించవచ్చు? టాన్సిలైటిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మోనికా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ అలర్జీ అంటే ఏంటి అండ్ ఇది ఎన్ని టైప్స్ ఉంటుంది? సో మనకి అలర్జీ అనేది బాడీలో ఒక హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో మనకి జనరల్గా స్కిన్ అలర్జీ అంటుంటారు, ఊరికే తుమ్ములు వచ్చేస్తుంటాయి, డస్ట్ అలర్జీ అంటూ ఉంటారు. సో జనరల్గా హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటే ఏదైనా వస్తువుకి మన బాడీ జనరల్గా రియాక్ట్ అవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ మోతాదులో రియాక్ట్ అయినా కానివ్వండి, లేకపోతే మన బాడీలో హిస్టమిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నా కానివ్వండి, మనకి అలర్జీ అనేది ఏర్పడుతుంది అనమాట. సో స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళకి లైక్ ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేయడము, వాళ్ళు చల్లగా బయట గాలికి వెళ్ళినా కానివ్వండి, డస్ట్ ఎక్స్పోజ్ అయినా కానివ్వండి, లేకపోతే కొంతమంది కొత్త బట్టలు వేసుకున్నా కానివ్వండి, లేకపోతే కొత్త చెప్పులు వేసుకున్నా కానివ్వండి, వాళ్ళకి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేయడం, లేకపోతే కొన్ని సార్ట్స్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అది పడకపోయినట్టయితే కనుక వాళ్ళకి హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ కనిపిస్తుంది. దాన్ని మనం అలర్జీ అని చెప్తాం. అలాగే ఇఫ్ ఇన్ కేస్ డస్ట్కి ఎక్స్పోజ్ ఎక్కువగా అయినా కానివ్వండి, లేకపోతే డ్రై గ్రాస్ హే అని చెప్తూ ఉంటాము, దానికి కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న రేణువులకు కానివ్వండి ఎక్స్పోజ్ అయినా కానివ్వండి, కంటిన్యూస్గా తుమ్ములు రావడము, ముక్కు నీరు రావటము, ఇలాంటివన్నీ చూస్తుంటాము. దాన్ని అలర్జిక్ రైనైటిస్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో జనరల్గా స్కిన్ అలర్జీ అనేసి, అలాగే అలర్జిక్ రైనైటిస్ అనేసి మనకు టైప్స్ ఉంటాయి అనమాట. అలాగే ఫుడ్ అలర్జీ అంటే కొన్ని సార్ట్స్ ఆఫ్ ఫుడ్స్ తిన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేసి కొంతమందికి బ్రెత్లెస్నెస్ అయిపోవడం, అంటే ఊపిరి ఆడకుండా ఉండడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన బాడీలో జరిగే రియాక్షన్స్ వల్ల అవుతున్నాయి. సో ఈ రియాక్షన్స్ ఎందుకు అవుతున్నాయి? మనం ఇంతకు ముందు వరకు అవన్నీ తీసుకోగలిగే వాళ్ళు సడన్గా అది తీసుకోలేకపోతున్నారు. సో కొంతమందికి చిన్న ఉన్నప్పటి నుంచి బ్రింజాల్, వంకాయ కానివ్వండి, ఆలుగడ్డ కానివ్వండి, లేకపోతే ఏదైనా కొన్ని థింగ్స్ అలవాటే ఉంటాయి. కాకపోతే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత, లేకపోతే ఒక సర్టెన్ లైఫ్ సిచ్యువేషన్ తర్వాత వాళ్ళకి వీటి నుంచి అలర్జీ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎందుకు అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక వ్యవస్థ ఏదైతే ఉందో అది జనరల్గా దాని పని చేసుకుంటూ వెళ్తుంది. కాకపోతే ఎప్పుడైతే అది కంటిన్యూస్గా ఒత్తిడికి లోన్ అవుతుందో, లేకపోతే కంటిన్యూస్గా మెడిసిన్ ఇంటేక్ అంటే అన్వాంటెడ్ మెడిసిన్ ఇంటేక్ తీసుకున్నా కానివ్వండి, లేకపోతే ఒకటే మనకి సూటబుల్ కానీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో మనం ఎక్కువసేపు ఉన్నా కానివ్వండి, మన బాడీ దానికి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ రియాక్షన్ని దానివల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక వ్యవస్థ అనేది క్షీణిస్తూ ఉంటుంది, డిటియోరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా డిటియోరేట్ అయిపోయిన మన ఇమ్యూన్ సిస్టమ్కి ఏదైనా చిన్న థింగ్ బాడీలోకి ఎంటర్ అయినా కానివ్వండి, లేకపోతే మన బాడీ సర్ఫేస్ మీదకి వచ్చినా కానివ్వండి, అది ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల వచ్చే రియాక్షన్సే ఇవన్నీ కూడా అలర్జిక్ రియాక్షన్స్. డాక్టర్, అలర్జిక్ రైనైటిస్ అన్నారు కదా, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో అలర్జిక్ రైనైటిస్ అంటే ఎలా ఉంటుందంటే మెయిన్గా రైన్ అంటే మనకు నోస్ అన్నట్టుగా చెప్పొచ్చు అనమాట. సో మనకి ముక్కెంబట్టి నీరు కారడం కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్గా స్టఫీ నోస్ ఉండడము, కళ్ళెంబట్టి నీరు కారటము, నోస్ అంతా బ్లాక్ అయిపోయినట్టుగా ఉండటము, లేకపోతే నోస్ కంటిన్యూస్గా కారుతూ దాంతోపాటు తుమ్ములు ఎక్కువగా వచ్చేయడము, కంటిన్యూస్గా కొంచెం చల్లగా గాలి తగిలినా కానివ్వండి, లేకపోతే చల్ల వాటర్తో ఫేస్ కడుక్కున్నా కానివ్వండి, కంటిన్యూస్గా ఇంకొక 15 to 20 తుమ్ముల వరకు కంటిన్యూస్గా రావటము, దానివల్ల ఫేస్ అంతా రెడ్గా అయిపోవటము, ఇవన్నీ కూడా అలర్జిక్ రైనైటిస్ యొక్క సిమ్టమ్స్ లాగా తీసుకోవచ్చండి. డాక్టర్, టాన్సిలైటిస్ అంటే ఏంటి? దీనికి రీజన్ ఏంటి? టాన్సిలైటిస్ రావడానికి రీజన్స్ ఏముంటాయి అంటారు? సో టాన్సిల్స్ అనేటివి మన బాడీలో అంటే ఎస్పెషల్లీ మన థ్రోట్లో ఒక డిఫెన్సివ్ మెకానిజం అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి ఎప్పుడైతే ఈ టాన్సిల్స్ నార్మల్ కండిషన్లో ఉంటాయో మన బాడీ హెల్తీగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అవుతున్నాము, లేకపోతే మన సూటబుల్ కానీ వాటర్ కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్లో కానివ్వండి, కంటిన్యూస్గా చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానివ్వండి, ఇన్ఫెక్షన్ కాజింగ్ ఏజెంట్స్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ మన టాన్సిల్స్ అనేది రియాక్ట్ అవుతాయి అనమాట. సో ఆ టాన్సిల్స్
టాన్సిల్స్ రియాక్ట్ అవ్వడం వల్ల అది కొంతవరకు ఇన్ఫ్లమేటరీ కండిషన్లోకి వెళ్ళిపోతుంది, అంటే వాచిపోతుంది అనమాట. సో దానిలో అది టాన్సిల్స్ అనే గ్రంథి వాయడం కానివ్వండి, దానివల్ల వచ్చే పెయిన్ వల్ల కానివ్వండి ఈ టాన్సిలైటిస్ అనేది ఏర్పడుతుంది. సో టాన్సిలైటిస్ మెయిన్గా రావడానికి బయట ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ కానివ్వండి, మనం కండిషన్స్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఉన్నప్పుడు కానివ్వండి టాన్సిలైటిస్ వస్తుంది. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి కంటిన్యూస్గా గొంతు దగ్గర పెయిన్ ఉండటము, ఆ పెయిన్ అనేది చెవులోకి రేడియేట్ అవ్వడము, దాంతో పాటుగా మనకి ఏదైనా మింగాలన్న వాటర్ కానివ్వండి, ఏదైనా సాలిడ్స్ మింగాలన్నా కానివ్వండి పెయిన్ఫుల్గా ఉండడము, ఇవన్నీ కూడా మనకి టాన్సిలైటిస్ ఒక లక్షణాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్, ఈ టాన్సిల్స్ ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం? సో జనరల్గా ఈ టాన్సిలైటిస్కి సంబంధం ఏజ్తో రిలేటెడ్ లేదండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చిన్న వాళ్ళల్లో చూస్తాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ చిన్న ఉన్నప్పుడు దాన్ని సప్రెస్ చేసినా కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్గా వాళ్ళు యాంటీబయాటిక్ ఎక్కువ తీసుకున్నా కానివ్వండి, అది కొంత టైం వరకు సప్రెస్ అయ్యి మళ్ళీ ఏదో ఒక మూమెంట్ ఆఫ్ లైఫ్లో మళ్ళీ వస్తుందన్నమాట. సో ఇది దీనికి ఏజ్ రిలేటెడ్ ఉండదు, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన చిన్నపిల్లల్లో ఇది మెకానిజం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో మనము చిన్నపిల్లలు బయట చల్లగా ఎక్కువ వెళ్ళినా కానివ్వండి, ఏదంటే ఆ వాటర్ తాగినా కానివ్వండి, ఇది కొంచెం ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కూడా రెగ్యులర్గా అవుతున్నాయి, అంటే లైక్ కొంచెం చేంజెస్ ఉన్నా కానివ్వండి, అంటే లైట్గా ఏదైనా పేస్ట్రీ తీసుకున్నా లేకపోతే ఏదైనా కోల్డ్ ఫుడ్ తీసుకున్నా వెంబడే అవుతుందా ఈ రియాక్షన్, లేకపోతే టైం టేకింగ్ రియాక్షన్ ఉందా చూసుకోవాల్సింది ఉంటుందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ రిపీటెడ్గా మనకి రియాక్షన్ ఉంది, రిపీటెడ్గా కోల్డ్ వస్తుంది అంటే కనుక కంపల్సరీ దానికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది అంటే దట్స్ ఓకే ఫైన్. ఓకే డాక్టర్, టాన్సిలైటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైక్ కేర్ ఎలా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో? సో టాన్సిలైటిస్ ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ ఫుడ్ ఎలా ప్రిఫర్ చేయాలి అంటే కొంచెం వార్మ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఆ ఏరియాలో ఉన్న ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ కొంతవరకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటుగా ఫుడ్ అనేది లైట్ ఫుడ్ తీసుకోవాల్సింది ఉంటుంది. సో ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్లేమ్డ్ టాన్సిల్స్ ఉంటాయి, అంటే వాచిపోయి ఉన్న టాన్సిల్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదైనా సాలిడ్స్ ఎక్కువగా తీసుకున్నా కానివ్వండి, లేకపోతే హెవీ ఫుడ్ ఏదైనా తీసుకున్నా కానివ్వండి, అక్కడ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో కొంతమందిలో చూసినట్టయితే ఈవెన్ వాటర్కి కూడా వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు, వాటర్ తాగినా కూడా వాళ్ళకి పెయిన్ ఉంటుంది కానీ సాలిడ్స్ తీసుకున్నప్పుడు పెయిన్ ఉండదు. అలాగే కొంతమందిలో సాలిడ్స్ తీసుకుంటే పెయిన్ ఉంటుంది, అలా వాటర్ తీసుకున్నప్పుడు పెయిన్ ఉండదు. సో ఎలాంటి కండిషన్ని బట్టి వాళ్ళకి ఆ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట మన హోమియోపతిలో. సో వాళ్ళకి ఎటువంటి కండిషన్ ఉంది, వాటర్తో ఓకే ఉన్నారా లేదా, లేకపోతే సాలిడ్సే వాళ్ళకి బెటర్గా ఉందా, ఇవన్నీ కండిషన్స్ చూసుకొని మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిస్ డాక్టర్, ఆస్తమాకి రైనటిస్కి మధ్య డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అండ్ ఎలా డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది? సో రైనైటిస్ అనేది మనకి ముక్కుకు సంబంధించిన సమస్య, ఓన్లీ ముక్కు వరకు. దానికి ఎక్కడ కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కానివ్వండి, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కానీ ఎక్కడ కూడా రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి ఉండదన్నమాట. ఓన్లీ ముక్కు వరకు మాత్రమే మనం ఈ యాక్షన్ చూడొచ్చు అనమాట. సో కంటిన్యూస్గా ముక్కెంబటి నీరు కారడం ఇవన్నీ కూడా మనకు రైనైటిస్లో ఉంటాయి. అదే ఆస్తమా విషయానికి తీసుకున్నట్టయితే కనుక మన బాడీలో జనరల్గా లంగ్స్ ఊపిరితిత్తులు ఎలా ఫామ్ అయి ఉంటాయంటే మన ముక్కు నుంచి కంటిన్యూస్గా ఒక పైప్ లాగా కిందకి వచ్చేసి ఊపిరితిత్తులలో చిన్న చిన్న ఆల్వియోలై లాగా ఏర్పడుతూ ఉంటాయి అనమాట. చిన్న చిన్న బ్రాంచెస్ లాగా ఏర్పడి లాస్ట్లో ఆల్వియోలై లాగా ఏర్పడుతుంది. సో మనం జనరల్గా ఊపిరి తీసుకున్నప్పుడు వదిలినప్పుడు అక్కడ ఆక్సిజనేషన్ అనేది క్రియేట్ అయిపోయి ఆ ఆల్వియోలై అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల మన బాడీ అంతా కూడా ఆక్సిజన్ సప్లై జరుగుతుంది అనమాట. సో కానీ ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా తేమ ప్రదేశాల్లో ఉన్నా కానివ్వండి, లేకపోతే డ్యాంప్ వెదర్లో ఉన్నాము, లేకపోతే కంటిన్యూస్గా డస్టీ ఏరియాలో ఉన్నాము అంటే కనుక మెల్లిమెల్లిగా మనం తీసుకునే ఊపిరిలో థింగ్స్ అనేటువంటి నాన్ ఇన్హెలెంట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా జమ అయిపోవడము, లేకపోతే వాళ్ళకి నంజు ఫామ్ అవ్వడం, కంటిన్యూస్గా ఛాతీలో అంతా కూడా నంజు ఫామ్ అయిపోయినట్టుగా ఉండి ఆ ఎల్వియోలైని బ్లాక్ చేయడము, దాని తర్వాత మిగతా ట్రాక్స్ అన్నిటిని బ్లాక్ చేస్తూ వస్తుంది. అప్పుడు బ్రాంక్యూల్స్ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయేసరికి మనకి ఆక్సిజన్ సప్లై అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల మనకి ఊపిరి ఆడడం అనేది కష్టమవుతుంది అనమాట. సో దీన్ని మనం ఈ ప్రాసెస్ అంతా కూడా ఆస్తమా అని చెప్తాం. సో ఆస్తమా అనేది లంగ్స్లో అంటే ఊపిరితిత్తులో సంబంధించిన సమస్యలాగా చెప్పుకోవచ్చు. అలాగే అలర్జిక్ రైనైటిస్ అనేది ఓన్లీ ముక్కుకు సంబంధించిన సమస్యలాగా చెప్పుకోవచ్చు. డాక్టర్, సైనసైటిస్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ అదేవిధంగా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి సైనసైటిస్ ఉన్నప్పుడు?
సో సైనసైటిస్ అనేది సో జనరల్గా మన ఫేస్ ఫార్మేషన్లో మన ముఖం ఫార్మేషన్ అయ్యేటప్పుడు మన మజిల్స్ కానివ్వండి, మన స్కిన్ కానివ్వండి, కొన్ని ప్లేసెస్లో ఉండదన్నమాట. సో మన ఫేస్ ఫార్మేషన్లో కొన్ని చిన్న చిన్న ఎయిర్ పాకెట్స్ లాగా మిగిలిపోయి ఉన్నాయన్నమాట. సో ఆ ఎయిర్ పాకెట్స్ ఎప్పుడైనా కంటిన్యూస్గా డ్యాంప్ వెదర్ ఉంది అంటే చల్లగా ప్రదేశం ఉంది, వెట్ వెదర్ ఉంది అంటే కనుక మనం ఆ తేమంతా కూడా ఆ ఎయిర్ పాకెట్స్లో ఫిల్ అయిపోతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరిలో ఈ ప్రక్రియ జరగాలి అనేది ఉండదు. కొంతమంది ఎవరైతే సెన్సిటివ్ ఉంటారో వాళ్ళల్లో ఈ ఎయిర్ పాకెట్స్లో తేమంతా కూడా ఫిల్ అయిపోయి వాళ్ళకి హెవీనెస్ అనిపించడము, వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండటము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీన్ని సైనసైటిస్ అని చెప్పొచ్చు అనమాట. సో మనం జనరల్గా సైనసైటిస్ ఉన్న వాళ్ళల్లో లేకపోతే జనరల్గా ఫేస్ హెడేక్ ఉంది, కోల్డ్ ఉంది అంటే కనుక మనం ఈ పార్ట్స్లలో ఇఫ్ ఇన్ కేస్ ఇలా టచ్ చేసి చూసినట్టయితే కనుక కొంచెం ఫ్లూయిడ్ ఫిల్ ఉంటుంది, మనకి టచ్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. సో అలా ఉంది అంటే మనం సైనసైటిస్ లాగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ ఫ్లూయిడ్స్ ఫామ్ అవుతాయి సైనసైటిస్కి అని అన్నారు కదా, ఇది లాంగ్ టైమ్ అట్లాగే నెగ్లెక్ట్ చేయడం కానీ ఇలా రావటం వల్ల ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? సో కంపల్సరీ అండి. కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ వరకు అక్కడ ఫ్లూయిడ్స్ ఫిల్ అయిపోయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఫేస్ అంతా కూడా ఫ్లఫీనెస్ అంటే వాపు వచ్చేసినట్టుగా ఉంటుంది. దాంతోపాటుగా బరువు అయిపోతుంది అనమాట. మన ఫేస్తో పాటు మన హెడ్ కూడా అంతా బరువు అనిపిస్తుంది. సో దానివల్ల హెడేక్ రావడము, ముక్కు అంతా కూడా బ్లాక్ అయిపోయి ఉండటము, ఊపిరి తీసుకోవడానికి ప్రాబ్లమాటిక్గా ఉండడం. సో దానివల్ల మనం నోరు నుంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తాము. అలా నోరు నుంచి తీసుకునే ప్రాసెస్లో నోరంతా కూడా డ్రై అయిపోయి మనకి డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని తర్వాత మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ ఇలా సైనసైటిస్ కంటిన్యూ అయిందనుకోండి, వేరే ఏరియాస్లో కూడా అది పాస్ అయిందంటే మళ్ళీ అక్కడ కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది నెగ్లెక్ట్ చేసేంతగా ఉండదన్నమాట. సో పేషెంట్కి బేసికలీ అది రాగానే వాళ్ళకి హెడేక్ రావడం కానీ అని ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం పరిగెడతాం మనం. కాకపోతే ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇఫ్ ఇన్ కేస్ మనము లాంగ్ టర్మ్ అండ్ పర్మనెంట్ తీసుకుంటే అది సీజనల్ వైజ్గా కానివ్వండి, కొంతమందికి 365 days ఉంటుందన్నమాట. సో కొంతమందికి ఓన్లీ రెయినీ సీజన్లో కానివ్వండి, వింటర్ సీజన్లో కానివ్వండి కనిపిస్తుంది. సో ఈ సీజనల్ వేరియేషన్స్ కూడా ఉండకుండా అలాగే 365 days కూడా బాధపడకుండా ఉండాలి అంటే మంచి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లనే ఇది కంప్లీట్గా తగ్గిపోతుంది. ఓకే డాక్టర్, సైనసైటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అదేవిధంగా డైట్లో ఫుడ్ ఎలాంటివి ఈ ఫుడ్ తీసుకోకూడదు అనే రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? సో జనరల్గా సైనసైటిస్ ఉన్న వాళ్ళు జనరల్గా కొంతమందిలో అంటే ప్రతి ఒక్కరిలో ఇదే డైట్ ఫాలో అవ్వాలి, ఇదే ప్రొసీజర్ ఉంటుంది అనేది ఉండదు. సో కొంతమందిలో ఈవెన్ బనానా తీసుకున్నా కానివ్వండి, లేకపోతే కొంచెం మజ్జిగ తీసుకున్నా కానివ్వండి విపరీతమైన రియాక్షన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళకి ఇంకా స్టఫీ నోస్ అయిపోవడము, హెడేక్ వచ్చేయడం ఇవన్నీ కూడా అనిపిస్తుంటాయి. కొంతమందిలో ఏవి తీసుకున్నా వాళ్ళకి ఇన్ కేస్ ఓన్లీ సీజన్ చేంజ్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే వాళ్ళు కంటిన్యూస్గా చల్ల వెదర్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా డైట్ అనేది కూడా అంతా ఒక పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు మన దగ్గర వచ్చే పేషెంట్స్కి కూడా మనం స్పెసిఫిక్గా వాళ్ళ ప్రకారంగా అంటే వాళ్ళకి మనం ఇచ్చే మెడిసిన్ ప్రకారంగా అండ్ వాళ్ళ హెల్త్ ప్రకారంగా వాళ్ళ బాడీ ఎటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనే దాని ప్రకారంగా డైట్ చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ డైట్ అనేది కూడా ఒకరిలో అంటే ఇన్ జనరల్గా చెప్పాలి అంటే మనకి ఏదైతే చలువ చేస్తాయో ఆ థింగ్స్ని ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తాం. కానీ ఇండివిజువల్కి వచ్చేసరికి మళ్ళీ డిఫరెన్షియేట్ అయిపోతుంది అనమాట. సో ఒకరిలో ఇది పడుతుంది అంటే ఇంకొకరిలో ఆ థింగ్స్ తీసుకున్న ఏం కాదు, కొంతమందిలో ఆ థింగ్స్ తీసుకుంటే వాళ్ళకి రియాక్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం పేషెంట్ వచ్చినప్పుడు డైట్ అనేది అక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. ఎస్ డాక్టర్, ఇప్పుడు ఈ రైనైటిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి కదా, ఇలాంటివి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ప్రాపర్ మెడికేషన్లో ఉండరు కదా, ఇలాంటి వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా? సో ఇఫ్ ఇన్ కేస్ అలర్జిక్ రైనైటిస్ విషయం తీసుకున్నట్టయితే కనుక ఇప్పుడు మనకి కోల్డ్ ఉంది, ఒక 2 days ఉంది, లేకపోతే అది కంటిన్యూస్గా తుమ్ములు వస్తున్నాయి, అక్యూట్ అలర్జిక్ రైనైటిస్ అనుకుందాం. సో కంటిన్యూస్గా తుమ్ములు వస్తున్నాయి అంటే 2 days మనం ఏదైతే మెడిసిన్ వాడతామో యాంటీహిస్టమైన్స్ వాడుతూ ఉంటాం. సో యాంటీహిస్టమైన్ వాడినప్పుడు టైం బీయింగ్కి బాగుంటుంది. ఒకసారి ఏమవుతుందంటే మనం ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే ఒక వారం 10 రోజుల వరకు మనకి ఎటువంటి ఏం ఇబ్బంది కలగదన్నమాట. సో ఈ ట్యాబ్లెట్ ఒక వారం వరకు పనిచేసేది కాస్త మనం నెగ్లెక్ట్ చేసే కొద్ది ఏమవుతుందంటే అది ఈవెన్ వారంలో 2 సార్లు తీసుకోవాల్సి వస్తుంది, దాని తర్వాత రోజుకు 2 సార్లు తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందన్నమాట. సో అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేసేసుకుంటూ దాని పవర్ అనేది తగ్గిపోతుంది వాళ్ళ బాడీలో.
సో ఇలా ఉండడం వల్ల వేరే హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, మన హోమియో కేర్లో మనం ఇచ్చేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కాబట్టి వాళ్ళకి జనరల్గా ఎటువంటి యాంటీ హిస్టమైన్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా అనేటట్టుగా మెడిసిన్స్ ఇవ్వడము, అలాగే వాళ్ళ బాడీ టైప్కి ఎలాంటి మెడిసిన్ సూట్ అవుతుంది అనేది చూసి దాని ప్రకారంగా ఇస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, కాంప్లికేషన్స్ కానివ్వండి రాకుండా ఉంటాయి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నమస్తే, నా పేరు శ్రీనివాస్ అండి. మా భార్యకు చెప్పండి సార్. సైనటిసిస్ అది ఏమో తెలియదు, ఆమెకు సర్ది అవుతుందండి. ఒక సైడు మాంసం పెరిగింది అంటున్నాడు అందులో. ఓకే అండి. ఇప్పుడు దాదాపు 1 year అవుతుందండి మేము ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ట్రీట్మెంట్ లో స్ప్రే ఒకటి రాసిస్తున్నారు, మళ్ళీ మార్చారు, టాబ్లెట్స్ కూడా మార్చారు, కానీ తక్కువ కావట్లేదు. అది వాడినప్పుడే తక్కువ ఉంటుంది, మళ్ళీ రెస్పాండ్ అంత తక్కువ వాడకపోతే సేమ్ ఉంటుంది ప్రాబ్లం. ఓకే సార్. సో ఇప్పుడు మీరు ఏదైతే మాంసం పెరిగింది అని చెప్పినారో దాన్ని మనం నేజల్ పాలిప్స్ అంటామండి. సో జనరల్గా మనం ముక్కులో మనకి ఒక మధ్యలో ఇట్లా సెప్టమ్ ఏదైతే ఉంటుందో దానికి ఇరువైపులా కొన్నిసార్లు మన బాడీ టెండెన్సీ వల్ల చిన్న చిన్న కురుపుల్లాగా ఫామ్ అవుతుంటాయి. సో అది చిన్నగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ అది పెద్దగా అయ్యే కొద్దీ మనకు ప్రాబ్లం అనేది పెరుగుతూ వస్తుంది. సో అది అడ్డుగోడగా నిలుస్తుంది కాబట్టి మనం ఊపిరి తీసుకునేటప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉండడము, అది కంటిన్యూస్గా ముక్కులో ఉండడం వల్ల అది ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి దానివల్ల మనకి తుమ్ములు రావడం కానివ్వండి, నోస్ అంతా కూడా హెవీగా ఉన్నట్టు, ఏదో ముక్కులో ఏదో కంటిన్యూస్గా ఉన్నట్టుగా మనకు ఫీలింగ్ ఉంటుందండి. సో దీనికి మీరు టైం బీయింగ్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో దానివల్ల మనకి కొంతవరకే రిలీఫ్ ఉంటుందండి. అదే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, ఇంటర్నల్గా అసలు ఆ ఫామ్ ఎందుకు అయింది అన్న కాడి నుంచి మనం రూట్ లెవెల్ కాజ్ నుంచి మనం తీసేస్తాం కాబట్టి అది మెల్లిమెల్లిగా తగ్గడమే కాకుండా వేరే సైడ్స్లో ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక సైడ్ ఫామ్ అయింది అంటే మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మన మెడిసిన్ తోటి మళ్ళీ ఫామ్ అవ్వకుండా చూసుకోవడం, దాంతోపాటు ఉన్నది మెల్లిమెల్లిగా తగ్గుతూ తనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకోవడం వల్ల ఇది పర్మనెంట్గా క్యూర్ అవుతుందండి. సో ఒక్కసారి తన రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. సో దట్ వాళ్ళు కంప్లీట్గా మీ కేస్ స్టడీ చేసి దాని ప్రకారంగా మెడిసిన్ ఇస్తారు. డాక్టర్, కొంతమంది చిన్నపిల్లలకు చూసుకుంటే రెగ్యులర్గా జలుబు చేస్తూ ఉంటుంది, ఒక 4 days తర్వాత కొన్ని రోజులు 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ అలా రెగ్యులర్గా జలుబు చేస్తూ ఉంటుంది కదా, ఎందుకు అలా వాళ్ళకి జలుబు చేస్తూ ఉంటుంది అండ్ దీనివల్ల ఇన్ ఫ్యూచర్లో ఏమైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయా? కంపల్సరీ అండి. ఫ్యూచర్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో బేసికలీ మనకి రిపీటెడ్గా కోల్డ్ అటాక్ అవుతుంది, కఫ్ అటాక్ అవుతుంది అంటేనే ఇమ్యూన్ సిస్టమ్ లోగా ఉంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో బేసికలీ మనము ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్రీజ్ చేయడానికి ఫుడ్ ఇవన్నీ కూడా మంచి హెల్దీ ఫుడ్ ఇచ్చినా కానివ్వండి, కొంతమంది పిల్లలలో మనం ఈ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ అనేది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా చల్లగా బయట గాలికి తిరగడం కానివ్వండి, లేకపోతే చల్లదనానికి ఎక్స్పోజ్ అవ్వడం కానివ్వండి, వాటర్లో ఎక్కువగా పిల్లలు ఆడుతూ ఉంటారు, ఇలా కూడా వాళ్ళకి ఊరికే కోల్డ్ రావడం ఉంటుందన్నమాట. సో ఆ థింగ్స్ని కొంచెం తగ్గించుకొని దాంతోపాటుగా ఫుడ్లో కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి రిపీటెడ్గా అటాక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ రిపీటెడ్గా అటాక్ అవుతుంది అంటే కనుక ఇప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్ పెరగకుండా ఉంటాయి. ఇప్పుడు కొంతవరకే 4 రోజులే ఉంది కదా వాడేస్తున్నాము, యాంటీబయాటిక్స్ సరిపోతుంది అనుకుంటే కనుక అది యాంటీబయాటిక్ యాక్షన్ ఎక్కువగా ఉండి డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటప్పుడు చిన్నపిల్లలు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తీసుకోవడం వల్ల లైఫ్ లాంగ్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. రమేష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం, నా పేరు రమేష్ అండి. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం మాకు ఊకే జలుబు అంటే ఎట్లా అంటే నైట్ కానీ కూల్గా ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా డస్ట్ వచ్చినప్పుడు కానీ ఊకే జలుబు రావడం జరుగుతుంది మేడం. ఓకే అండి. మళ్ళీ 1 hour తర్వాత తగ్గిపోతుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ఇది? ఇది 1 year అవుతుంది మేడం. ఇట్లా కంటిన్యూగా మామూలుగా ఒకసారి టాబ్లెట్లు వాడాను మేడం ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి, కానీ అంటే మళ్ళీ తగ్గింది, మళ్ళీ వస్తుంది మేడం కంటిన్యూగా అట్లనే.
ఓకే సార్. సో ఇది రిపీటెడ్గా వస్తుందండి. సో మీరు ఎప్పుడైతే డస్ట్కి ఎక్స్పోజ్ అవుతున్నారో అప్పుడే వస్తుంది అంటే కనుక మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక వ్యవస్థ కొంచెం తక్కువ ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మెడిసిన్స్ తీసుకొని లేకపోతే యాంటీబయాటిక్స్ తీసుకొని దాన్ని ఇంకా సప్రెస్ చేస్తున్నాం. అప్పుడు కొంతవరకు ఒక లాంగ్ టైం పీరియడ్ వరకు మనకి బెనిఫిషియల్గానే ఉంటుంది. కాకపోతే దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనం తీసుకోవాల్సి వస్తుందో ట్రీట్మెంట్ అంటే మళ్ళీ మనకి ఎప్పుడైనా అలర్జీ అయింది అనుకోండి, అప్పుడు స్టార్టింగ్లో మనము జస్ట్ 3 days or 4 days తీసుకున్న ట్రీట్మెంట్తో మనకు 1 year వరకు ఎలా ప్రాబ్లం అయితే ఉండకుండా ఉంటుందో ఫర్దర్గా ఆ ట్రీట్మెంట్ సరిపోదన్నమాట. మనం నెక్స్ట్ హైయర్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో దానివల్ల ఏంటి ప్రతిసారి పెరుగుకుంటూ వెళ్తుంది. దానివల్ల మనకు కంప్లీట్గా బాడీలో ఆ థింగ్ అనేది వెళ్ళట్లేదు. సో అలాంటప్పుడు మనం ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తీసుకుంటామో అప్పుడే కంపల్సరీగా రూట్ లెవెల్ నుంచి వెళ్తుంది సార్. సో మీకు ఎవ్రీ సీజన్లో కానివ్వండి లేకపోతే ఎప్పుడైనా డస్ట్ వెళ్ళినప్పుడే ఉంటుంది, కొంచెం సేపటి వరకు ఉంటుంది పోతుంది అంటే ఇప్పుడు 1 year నుంచే స్టార్ట్ అయింది కాబట్టి అది అలాగే ఉంటుంది సార్. ఇఫ్ ఇన్ కేస్ మీరు అది నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక ఫ్యూచర్ అది ఇప్పుడు 1 hourతో ఎండప్ అయ్యేది ఫ్యూచర్లో కొన్ని హార్స్ నుంచి డేస్ నుంచి వీక్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో నెగ్లెక్ట్ చేయొద్దు సార్, ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. డాక్టర్, ఆస్తమాని ఎలా ఐడెంటిఫై చేయాలి? లైక్ ఇలాంటి సిమ్టమ్స్, వాటికి సిమ్టమ్స్ దేనివల్ల ఇది ఆస్తమా అని తెలుసుకోగలుగుతాం? సో ఫస్ట్ థింగ్ అండ్ మేజర్ థింగ్ ఆఫ్ ఆస్తమా ఏంటి అంటే మనము ఎవరైనా ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు వాళ్ళు పక్కన కూర్చున్నా కానివ్వండి లేకపోతే వాళ్ళు పడుకున్నప్పుడు ఊపిరి పీల్చుకున్నా కానివ్వండి పిల్లి కూతలు వినిపిస్తూ ఉంటాయన్నమాట మనకి ఆస్తమా పేషెంట్స్లో. సో వాళ్ళు తీసుకోవడానికి ఎందుకంటే ఆ మ్యూకస్ ఫిల్డ్ ఏరియా ఉంటుంది కాబట్టి మనకి ఏదైతే మ్యూకస్ ఫిల్డ్ లేకపోతే కొంచెం మాయిశ్చర్ ఉన్న ఆ ఏరియాలోకి మనకు గాలి వెళ్ళినప్పుడు కంపల్సరీగా కొంచెం శబ్దం అనేది వస్తుందండి. సో మనకి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆస్తమా ఉన్న పేషెంట్స్లో వీజ్ ఎక్కువగా ఉంటుంది. మనం చెస్ట్ ఎగ్జామిన్ చేసినట్టయితే కనుక లేకపోతే వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నా కానివ్వండి చెస్ట్ అంతా కూడా ఫిల్ అప్ అయిపోయి ఉండి దానిలో నుంచి వీజ్ వినిపిస్తూ ఉంటుంది, అంటే పిల్లి కూతుల్లాగా వినిపిస్తూ ఉంటుంది. సో ఇది మేజర్ సైన్ ఆఫ్ ఆస్తమా అన్నట్టుగా చెప్పవచ్చు. దాని తర్వాత మనకి బ్రీతింగ్ డిఫికల్టీ ఉండడం, అంటే వాళ్ళు ఏదైనా మెట్లు ఎక్కినా కానివ్వండి దిగినా కానివ్వండి బ్రీతింగ్ అంతా కూడా హెవీగా అయిపోవడం, వాళ్ళు కొంచెం దూరం నడవంగానే కూడా బ్రీత్ హెవీ అయిపోవడము, అండ్ దాంతోపాటు వాళ్ళు చల్ల గాలిలో ఎప్పుడైతే ఉంటే వాళ్ళు కంపల్సరీగా బ్రెత్లెస్ అయిపోతూ ఉంటారు. దాంతోపాటు పడుకున్నప్పుడు ఎక్కువగా వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో పడుకున్నప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళు నోరు నుంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తారు బ్రీత్. దాని తర్వాత బ్రీత్ నోరు నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆ కఫ్ రిఫ్లెక్సెస్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. సో వాళ్ళు ఇమీడియట్గా లేచి కూర్చొని బ్రీతింగ్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇది కొంతవరకు ఉంటే ప్రాబ్లం లేదు. అదే ఎక్కువగా ఉంది ఇయర్స్ ఎక్కువగా అయినాయి అంటే వాళ్ళకి కంపల్సరీగా బ్రెత్లెస్నెస్ వల్ల వాళ్ళకి గాబరా అయిపోతుంటుంది. సో యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఆస్తమా సైన్స్ లాగా తీసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. మాధవ్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. ఏం లేదమ్మా, మన గొంతు బొంగురు పోతుంది బాగా రోజుల నుంచి, అసలు తగ్గలేదు. ఓకే సార్, ఎప్పటి నుంచి ఉంది? అంటే 1 week అట్లా ఏమైనా? బాగా రోజులు నేను ఇట్లా పురోహితం చేస్తా, కొంచెం ఏమన్నా గట్టిగా మాట్లాడితే కదా తొందరగా పోతుంది. డాక్టర్ దగ్గర కూడా పోయినా మందులు ఇచ్చిండు హోమియోపతి, ఆ చుక్కల మంది ఇచ్చిండు నీళ్ళలో వేసుకొని తాగమని 15 చుక్కలు 3 పూటలు అంతే తీసుకున్నా, ఏం తగ్గులేదు మరి. ఓకే సార్, సో ఇటువంటి దానికి లోపల మనకి ఇంకేదైనా చేంజెస్ ఉన్నాయా, పాథలాజికల్ చేంజెస్ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజెస్లో మీకు మెడిసిన్ ఇచ్చారు, 15 drops వేసుకోమన్నారు, దట్స్ ఫైన్. కాకపోతే అది ఇంకా ఇఫ్ ఇన్ కేస్ అది తీసుకున్నాక కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాక కూడా అది కొంచెం కూడా బెటర్ అవ్వట్లేదు అంటే కనుక కంపల్సరీగా మనము లోపల ఏదైనా పాథలాజికల్ చేంజెస్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. కంపల్సరీగా ఎగ్జామినేషన్ అన్న అవసరము. ఒకసారి నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. సో దట్ కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసి ఎందువల్ల అవుతుంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.